తుమ్ములూరు నుంచి కొంపల్లకి అలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ. సో జరిగిన తర్వాత వాట్ నెక్స్ట్? తర్వాత ఇక్కడి వరకు ఎలా విరంచిగా, ఇప్పుడు విరంచి హాస్పిటల్స్ మీరు కేర్ ఆఫ్గా విరంచి గురించి మాట్లాడుతున్నాము, అక్కడి వరకు ఎలా వచ్చారు? రావడం అంటే ఏంటో స్పెసిఫిక్గా ప్లానింగ్ ఏం లేదమ్మా. నేను మా వివాహం అయ్యేటప్పటికే ఆయన విరించి ఐటీ కంపెనీ నన్ను స్టార్ట్ చేశారు. విరంచి ఐటీ కంపెనీ ఉంది. ఆయన ఈజ్ అన్ ఐఐటియన్ ఫ్రమ్ చెన్నై. ఓహో. కాబట్టి ఆయన అప్పుడే మా వివాహానికి ముందే విరించి అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని పబ్లిక్ లిస్ట్ చేసుకున్నారు. ఇట్స్ విరించి ఐటీ కంపెనీ ఇస్ అ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ది ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రోడక్ట్. ఆయనను వివాహం చేసుకున్న తర్వాత లేదా వారు నన్ను వివాహం చేసుకున్న తర్వాత ఎలా మాట్లాడినా కూడా వారితో పాటు మై జర్నీ స్టార్టెడ్ యాజ్ అ వైఫ్, యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్స్ వైఫ్, యాజ్ అ పర్సన్ హూ యూస్ టు పార్టిసిపేట్ విత్ హిమ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ అస్ బ్యాక్ డోర్. అంటే ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ మై జర్నీ. ఏ మీటింగ్ అయినా కూడా మీటింగ్ అయిపోయి వచ్చాక నాతో డిస్కస్ చేసేవారు. జస్ట్ లైక్ he treated me as a very good friend. Okay. And equally also probably I treated him as a very good friend, as a father, as a philosopher. He's everything to me. He's everything to me. మీ ఫ్యామిలీ, వాట్ అబౌట్ ఫ్యామిలీ? పిల్లలు ఏంటి వాళ్ళు? నాకు 3 పిల్లలు నాన్న. అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. అమ్మాయి. సో 3 పిల్లలు ఇంట్లోనే చదివి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళని ఎప్పుడు స్కూళ్ళకి పంపించలేదు. అసలు ఏ స్కూల్లో జాయిన్ అడ్మిషన్ లేదు. ఆ పెద్దమ్మాయి ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయ్యి వచ్చింది, ఒక 3 నెలలో 2 నెలలు అంతే. ఐ డెంట్ లైక్ ఇట్. షీ ఆల్సో డెంట్ లైక్. షీ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్. కిండర్ గార్డెన్ నుంచి అసలు అదే కిండర్ గార్డెన్లోనే ఒకసారి చేర్పించాము. చాలా అగ్రెసివ్ యాక్టివ్ అని. ఐ డెంట్ లైక్ ద వే స్కూల్స్ ఆర్ ట్రీటింగ్ చిల్డ్రన్. నాకేమైందని బై ప్రొఫెషన్ అని చెప్పకపోయినా స్పెసిఫిక్గా 25 ఏళ్ళ టీచర్ అనుభవం ఉంది నా కెరియర్లో. సో ఐ నో హౌ అ చైల్డ్ నీడ్స్ టు బి ట్రీటెడ్ అండ్ ఐమ్ అ వెరీ ప్యాషనేట్ మదర్. సర్ప్రైజింగ్గా మా వారు టీచరే. ఆయన ఐఐటి అయిపోయాక ఐఐటి కోచింగ్ ఇచ్చేవారంట ఆయన. 10 మందికి కోచింగ్ ఇస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్, అందులో 7 మందికి సీట్లు వచ్చాయి, ఐఐటి సీట్స్. అందులో ఒక అబ్బాయికి ఐ బిలీవ్ ఈ గాట్ సమ్ 30th ర్యాంకే వచ్చిందండి అనుకుంటా. అలా ఆయన 150 మంది 200 మంది అట్లా అయిపోయారు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి. సో హీ ఈజ్ ఆల్సో అ టీచర్ బై హిస్ బేసిక్ ఇన్స్టింక్ట్. నాకు ఇది కొత్తగా ఉంది. ఇప్పుడు మీ పిల్లలు 3 అసలు ఎవరు ఎక్కడ స్కూల్లో జాయిన్ అవ్వాలి? ఆయనకి చాలా ప్రేమ వాళ్ళ పిల్లలంటే. అమ్మో, నాకు కానీ ఆయన కానీ ఏడవకూడదమ్మా పిల్లలు, ఏం చేసినా ఓకే. పిల్లలంటే ప్రేమ ఉంటే ఇప్పుడు పెద్ద స్కూల్లో వేద్దాం అనుకుంటున్నారు. పిల్లలంటే ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ డొనేషన్స్ కట్టే స్కూల్లో వేద్దాం అనుకుంటున్నారు. ఇంట్లో ఇల్లే స్కూల్ చేసేసారు. ఇల్లు నేను స్కూల్ చేయలేదు. ఇల్లుని ఒక ఫ్రెండ్లీ వాతావరణంగా మార్చాను. A place where they can talk, a place where they can express, a place where they can do whatever they want to do. వాళ్ళని వ్యక్తపరచడానికి ఒక వీలైన వాతావరణాన్ని మలిచాం మేము ఇంట్లో. అంటే నాకు దీని గురించి ఎందుకు అనిపిస్తుంది అంటే, మా పెద్దమ్మాయి చాలా పెద్ద ఇష్యూ మేడం నిజానికి. అది ఇప్పుడు పిల్లలు 2 గంటలు ఇంట్లో ఉంటే భరించలేకపోతున్నారు పేరెంట్స్. 2 రోజులు హాలిడేస్ వస్తే కష్టమైపోతుంది చాలా మందికి. బట్ మీరు ఆల్మోస్ట్ 1.5 decade, 2 decades. 2 decades అమ్మా. Oh my God. నేను ఇప్పుడు కదా ఒక 1 year అయింది కంప్లీట్గా బయటకు వచ్చేసి. అంటే 24/7 ఈ రోజులు ఆల్మోస్ట్ 13-14 hours ఐఎమ్ ఆన్ స్ట్రీట్స్ అండర్స్టాండింగ్ పీపుల్, దర్ గ్రీవియన్సెస్. ఐ వర్క్, ఐ గో టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వాక్. చాలా టోటల్గా 1 year. లేకపోతే అప్పటిదాకా. సో 10th ఇంటర్మీడియట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలండి? పెద్దమ్మాయి ఐఐటి చెన్నైలో సీట్ తెచ్చుకుంది. అమ్మాయి ఎక్కడ కోచింగ్ లేకుండా వచ్చేవాళ్ళు 2-3 టీచర్స్ ఇంటికి. బట్ ఐ వుడ్ స్టిల్ సే షీ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ ఉమెన్ టుడే. షీ ఈజ్ 21.5. సో ఐ హ్యావ్ టు కాల్ హర్ అ లేడీ. షీ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ లేడీ. చాలా సొంతంగా చదువుకొని వచ్చింది అమ్మాయి పైకి. ఓ మై గాడ్, షీ ఈజ్ నాకు ఒక రకంగా షీ ఈజ్ మై రోల్ మోడల్. షీ ఈజ్ యువర్ రోల్ మోడల్? యా, డెఫినెట్లీ షీ ఈజ్ మై రోల్ మోడల్. జీవితంలో చాలా అద్భుతమైన విషయాలు ఆ అమ్మాయి కూడా చిన్నతనం నుంచే నేర్పించింది నాకు. అంటే వెన్ యూ లీవ్ అ చైల్డ్ టు ఎక్స్ప్రెస్, దే స్టార్ట్ బికమింగ్ యువర్ టీచర్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఇన్హిబిషన్స్. అది మనం పిల్లల్ని చెయ్యగలగాలి. దానికి ఓర్పు కావాలి, ఓర్మి కావాలి. దాని తర్వాత అంతే అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 15 యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఇన్ టు ఐఐటి. 15 ఏళ్ళకి ఐఐటి సీట్ తెచ్చుకుంది చెన్నైకి. తర్వాత అబ్బాయి, నాకు అమ్మాయి పేరు లోపాముద్ర. తర్వాత అబ్బాయి లోపముద్ర. తర్వాత అబ్బాయి వాడి పేరు రామకృష్ణ పరమహంస. ఆ అబ్బాయి వాడు 15 yearsకి తెచ్చేసుకున్నాడు ఐఐటి సీట్. వాడు చెన్నైలో. 2 ఐఐటీస్ మా ఇంట్లో. వాళ్ళ నాన్నగారు చెన్నయ్యే, 2 చెన్నై ఐఐటియే. పెద్ద అమ్మాయిది బీటెక్ ఎంటెక్ అయిపోయింది. వాడు అదే వాళ్ళ అక్క కోర్సే తీసుకున్నాడు. వాడు కూడా ఇంకో పాప ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయిని పెద్ద అమ్మాయి చదివిస్తుంది ఇప్పుడు.
సో పెద్ద అమ్మాయికి బాధ్యత ఇచ్చేసాను. ఆ అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్య చెన్నై నుంచి వచ్చినప్పుడు వాడు మా పెద్ద అమ్మాయి ఆ చిన్న అమ్మాయి బాధ్యత చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా అప్పచెప్పేసి నేను ఇంకా బయటకు వచ్చాను. సో మా చిన్నమ్మాయి ఐఐటి అనేది చాలా పెద్ద ఇష్యూ ఇండియాలో. అలా అంటే నేను ఈ చేసేసారు. సందర్భంగా కోట్ చేస్తాను మిమ్మల్ని. ఒక 10 years బ్యాక్ అనుకుంటా, నేను ఒక మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఒక వార్త చదివి నాకు ఐఐటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్పర్మ్ ఇస్తే ఓ 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఇంటర్నెట్లో ఒక ఆవిడ పోస్ట్ పెట్టారు లేడీ. అంటే వాళ్ళ పిల్లలు ఐఐటియన్స్ అవ్వాలంటే ఆల్రెడీ ఐఐటిలో టాపర్గా ఉన్న ఓ పిల్లోడి స్పర్మ్ కావాలి అని అడిగారు. నేను దానికి ఇంకో కౌంటర్ ఆన్సర్ ఇవ్వనా? 2024లో నేను వెరిటాస్ అనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. 2 లక్షలు అక్కర్లే మాకు. హ్మ్. నిజంగానే కష్టపడకుండా 1,500,000 ఇచ్చిన, ₹1,00,000 ఇచ్చిన, హ్మ్. నేను దాని సంస్థకి పెద్ద మనిషిగా ఉండి మా అమ్మాయి చదువు చెప్పాలనుకుంటుంది. మ్మ్. వాళ్ళు ఏ ఐఐటిఎన్ పిల్లలు ఉండక్కర్లా, హ్మ్. మేము తీర్చిదిద్దుతాం వాళ్ళని. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది? 2024 హ్మ్. మార్చ్ 30th నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంకా Yes. కొన్ని రోజులు మాత్రమే ఉంది. Yes. కానీ నేను ఎక్కడ హోర్డింగ్స్ పెట్టను, హ్మ్. అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వను. హ్మ్. కారణం ఏంటి అని అంటే ఆ ఖర్చు నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? హ్మ్. అంతేగా. పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలి కదా. హ్మ్. కాబట్టి అది కూడా పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాకే తీసుకుంటాను. ఎందుకని? వాళ్ళకి తెలివైన వాళ్ళ కాదా అని కాదు ఇంటర్వ్యూ, హ్మ్. వాళ్ళు ఇష్టపడి వాళ్ళ అంగీకారంతో ఇది జరుగుతోందా ఇంట్రెస్ట్ ఉందా లేదా? లేదు. వాళ్ళకి జనరల్గా సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళని కౌన్సిల్ చేస్తాం మేము. ఏమవుతుంది నాన్న, ఎందుకు బాగా చదువుకోవాలి, హ్మ్. ఎందుకు ఒక ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్లో మనం చదువుకోవాలి, హ్మ్. ఎందుకు డబ్బు పెట్టి విద్యను కొనుక్కోకూడదు, ఇలాంటి ఒక నైస్ కౌన్సిలింగ్ సెషన్స్ విల్ డూ ఫర్ దెమ్. నేనే చేస్తాను, ఎవరో కూడా కాదు. సో ఏంటి